మృతదేహాలను వెంటనే ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలను వెంటనే ఇవ్వాలి 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 ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలను వెంటనే ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలను వెంటనే अस्पताल में है और मेरे सामने में 24 लोग हैं जो आंध्रा और तेलंगाना से आए हुए हैं और उनके जो हर एक परिवार के जो बड़े व्यक्ति हैं वो सामने में खड़े हुए हैं। एक एक जन अपनी बात रखेंगे। ये ठीक है। अभी मैं ज़्यादा नहीं बोलेगी, आप बोलेंगे। अभी हम तेलंगाना और आंध्र प्रदेश के लोग जो अपने डेड बॉडीज लेने के लिए आए हैं उनसे बात करेंगे। हम नारायणपुर जिला के अस्पताल में हम लोग सब खड़े हुए हैं। आप तेलुगु में ही बात करें। నిన్న హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వచ్చామండి. వచ్చి మార్నింగ్ 7కి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్నారు. అలా తిప్పుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చాక తీరా ఆఫీసర్స్ వచ్చాక పేపర్స్ అన్నీ అడిగారు. అడిగి ఇచ్చాం. ఆధార్ కార్డు, పేపర్స్, కోర్టు ఆర్డర్స్, పేపర్స్ అన్నీ బయటకు ఇచ్చాం. వచ్చి అప్పటి నుంచి ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇస్తాం అని చెప్పేసి ఇవ్వము అనట్లే, ఇస్తామని అంటున్నారు. కానీ మాకు అదేదో తీసుకురామన్నారు. మళ్ళీ కోడబొమ్మాలి స్టేషన్ నుంచి మీరు అవునా కాదా అని ఫ్యామిలీ మెంబర్ అవునా కాదా అని. ఆ తర్వాత ఇంకోసారి ఫోటో ఐడెంటిటీ అంటే ఫ్యామిలీ ఫోటో. మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో? ఆయన వెళ్ళిపోయి 50 years అయ్యింది. నేను చిన్నవాడిని, ఎలాగ అవ్వదు కదా. అలాంటివి అడుగుతున్నారు. అడిగి ఇస్తాం, చేస్తాం. మరి పేపర్స్ లేవు, అవి లేవు, పై వాళ్ళకి చెప్పాలి, ఆర్డర్ రావాలి. మాది జాంగ్రపేట చీరాల మండలం, बापट्ल जिला। मधु नामक से एक एनकाउंटर हुआ है। वो हमारा सन है బాడీని తీసుకుపోవడానికి మేము 4 రోజుల నుంచి వచ్చి మేము అక్కడ చీరాల పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ సంతకాలు పెట్టించుకొని ఎంఆర్ఓ సంతకాలు పెట్టించుకొని అన్నీ క్లియర్ చేసుకొని మేము చేసుకొచ్చి ఇక్కడ పేపర్ సబ్మిట్ చేసాము. మావి కూడా ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ చేసాము. అన్నీ తీసుకున్నారు. ఇంకో రోజు ఎల్లుండి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు బాడీ ఇవ్వలేదు. రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఎట్లనే చేస్తున్నారు. ఏమి సమాధానం చెప్పారు? రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోలీస్ స్టేషన్ కేశంపేట. అక్కడ నుంచి ఒక కాగితం తీసుకురావాలంటే తెచ్చినాము. ఇప్పుడు అంటే ఊరికే పంపుతున్నాం. 3 రోజుల నుంచి పంపుతున్నాం. ఇప్పుడు భూమిక ఆయన విజయలక్ష్మి. తెలంగాణ హన్మకొండ జిల్లా అసంపర్తి మండలం గ్రామాల తరగతి మా అబ్బాయి పేపర్లో తీసుకొని ఇంకా కనీసానికి ముఖాన్ని చూపించలేదు. ఎవరిని డెడ్ బాడీ తీసుకోకపోతా అంటే ఇస్తాం ఆగిస్తాం అన్నారు. ఆధార్ కార్డు తీసుకున్నారు, సంతకాలు తీసుకున్నారు. తీసుకొని మమ్మల్ని బయట ఉండమంటారు, ఇస్తలేదు. పోలీస్ స్టేషన్ కాడికి రమ్మంటారు, ఆడ సంతకాలు తీసుకుంటారు, ఆడ రాసుకుంటాను. మళ్ళీ ఇడికి రమ్మంటారు, తీసుకొస్తే ఇక్కడ కూడా తీసుకుంటాను, ఇస్తలేదు. ఇప్పుడు మేము 5 రోజులు 6 రోజులు వచ్చి అన్నానికి పండుకోవడానికి మాకు చోటు లేక ఇబ్బందులు పడి రాకేష్ అని కర్నూలు జిల్లా హాస్పిటల్ మండలం యూనివర్సిటీ
ఫోటో కూడా సరిగా గుర్తుపట్టలేకపోయినా మేము పునర్గాన్ని చూడడానికి అని చెప్పి నిన్న మధ్యాహ్నం వచ్చినాము. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఎమ్మడే రెస్పాన్స్ ఇవ్వాలి సార్ వాళ్ళు కూడా. మేడం తోటి మాట్లాడి లాయర్ మేడం తోటి మాట్లాడి ఇది చేసి చెప్పిన తర్వాత లోపల పిలిచి అప్పుడు సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి మేము చెప్తామని చెప్పి అన్నారు. సారు అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వెళ్తున్నారు ఈవినింగ్ 8 గంటలప్పుడు. ఏ విషయం ఇప్పటి వరకు ఏ విషయం చెప్పడం లేదు. ఇంతవరకే మాకు చూపించడం కూడా లేదు. ఇంతవరకు మాకునో కాదని చూద్దామని చెప్పి వచ్చాము. అక్కడ డెడ్ బాడీ కూడా చూపించడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పి మాకు చాలా ఏడుపు వస్తుంది, చాలా బాధపడుతున్నాము. మా అక్క డెడ్ బాడీని చూపించడానికి కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే ప్రభుత్వము మాకు చాలా బాధ ఉంది. మీరు ఎట్లయినా చేసి మాకు బాడీ అప్పగించాలని కోరుకుంటున్నాం. और उनका नाम है संगीता. సంగీత అని చెప్పినారు. हाँ లలితమ్మ యాక్చువల్లీ లలితమ్మ సంగీత అని చెప్పి అన్నారు. ఫోటో చూద్దామని చెప్పి వచ్చినాం ఇక్కడికి. ఫోటో ఇంతవరకు ఆ ఫోటో చూసినాం. డెడ్ బాడీ చూసే గుర్తుపడతాం కదా దగ్గర నుంచి అని చెప్పి వచ్చినాం. ఇంతవరకే చూపించట్లేదు.